మనతో మాట్లాడడానికి బీజేపీ వైస్ బోర నరసయ్య గారు ఉన్నారు. ఆయన తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలామంది కూడా బీజేపీ నుంచి కూడా గెలవడం జరిగింది. అట్లాగే యూత్ కూడా ఎక్కువగా వీళ్ళ నుంచి బీజేపీ నుంచి గెలవడం జరిగింది. వాళ్ళకి ఇచ్చే మీరు సందేశం ఏంటి? ఒకటి ఏంటంటే యావత్ తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం. స్థానిక సంస్థల్లో దాదాపు 1000 మంది సర్పంచులు, 2000 మంది పైచీలకు ఉప సర్పంచులు, 10,000 పైచీలకు వార్డు మెంబర్లని గెలిపించినందుకు, అది కూడా మా వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నప్పటికీ కేవలం మోడీ బీజేపీ మీద ఉన్నటువంటి నమ్మకంతో గెలిపించారు. ఈరోజు గ్రామాల్లో స్టవ్ వెలుగుతుంది, పొయ్యి వెలుగుతుందంటే బీజేపీ, డ్రైనేజ్ పోతుందంటే బీజేపీ, లైట్ బల్బ్ వెలుగుతుందంటే బీజేపీ, మోరీలు కడుతుందామంటే బీజేపీ, పిల్లలకు వ్యాక్సిన్లు ఇస్తుందామంటే బీజేపీ, ఉచిత రేషన్ అంటే బీజేపీ, కిసాన్ సంబంధించి అంటే బీజేపీ, పోషణ ఆహారం అంటే బీజేపీ, టీబీ మందులు అంటే బీజేపీ, రైతు వేదికలు అంటే బీజేపీ, సంబంధించి అంటే బీజేపీ. ప్రతి చిన్న పని నుంచి పెద్ద వరకు ఓన్లీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అవుతుంది. ఈ యొక్క కాంగ్రెస్ ముఖ్యమంత్రి పొట్టగోస్తా కూడా, పోస్ట్ మార్టం చేస్తా కూడా చిల్లి గవ్వ వెళ్ళదు. ఇది వాస్తవం. అందుకొరకు ధన్యవాదాలు తెలియజేస్తే ఇదే ఒక ఒరవడి వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో మరియు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ప్రేమ చూపెట్టాలని, ఆదరణ చూపెట్టాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. అంటే మీరు ఎన్ని చేసినా కూడా ఇవన్నీ మేమే చేసినామని చెప్పేసి కూడా రాష్ట్రపతి చెప్పుకుంటుంది. మరి ఎందుకు బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపలేకపోతున్నారు? చూపెట్టారు కదా, మన 8 ఎంపీలు గెలిచాము. ఈరోజు ఒక గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో నిజంగా చెప్తా, ఇబ్రాహీంపట్నంలో 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్కొక్క ఓటుకు 1000 నుంచి 10,000 నుంచి 15,000 పంచారు. మాజీ ఎమ్మెల్యే ఊరు అది. కానీ బీజేపీకి సెకండ్ పొజిషన్ వచ్చాం. ₹1 ఖర్చు పెట్టలే. అది కూడా ఎస్సీ క్యాండిడేట్. 850 ఓట్లు వచ్చినాయి. అంటే ఎన్నికల్లో ధన ప్రవాహం భారీగా జరిగినా కూడా మేము గెలిచినాం. మేము ఒక్కరు గెలిస్తే 100 మంది గెలిచినట్టు. రజనీకాంత్ చెప్తాడు కదా భాషా సినిమాలో, మేము ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్నాయి. మేము ఒక్కరం గెలిస్తే 100 మంది గెలిచినట్టు లెక్క. అందుకొరకే 2 పార్టీలకు ఇప్పటికే చలి జ్వరం మొదలైంది. వాళ్ళిద్దరికి మలేరియా మొదలైంది. చలితో వణుకుతున్నారు. బయట మేకపోతు గంభీర్యం. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో 70% గెలుస్తుంది చూడు. ఇది కూడా కార్యకర్తలు సొంత బలంతో. మేము పార్టీ పరంగా పెద్ద పార్టీ ఏమి ఇన్వాల్వ్మెంట్ కాలే. ముఖ్యమంత్రిలాగా మీటింగులు పెట్టలే. పార్టీ అధికార పెద్ద నాయకులు కానీ పార్టీ అదే యంత్రాంగం దిగలే. ఓన్లీ స్వయం కృషితో మా కార్యకర్తలు ఓన్లీ స్వయం కృషితో గెలిచారు. ఇక పార్టీ మొత్తం దిగిందనుకో, మోడీ గారితో అమిత్ షా గారితో దిగినామనుకో, సినిమా దురంధర్ సినిమా లాగా అవుతుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఈ మధ్యలో పెడదామని ఆలోచిస్తున్నాను. అంటే కనీసం వీటిలన్నా కూడా రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉందా? వాడి రిజర్వేషన్ కాంగ్రెస్ వాడు రేవంత్ రెడ్డి బీసీలకు వెన్నుపోటీ ప్రథమ శత్రువు. వాళ్ళు రిజర్వేషన్ కల్పిస్తామని బీసీలు నమ్మట్లే. రిజర్వేషన్ కల్పించకుండా బీసీలు 50% గెలిచి తీరుతాం. బీజేపీని నమ్ముకుంటున్నారు, మోడీని ఆదర్శంగా తీసుకుంటున్నారు. బీజేపీకి బలమే బీసీలు. ఈరోజు ఇచ్చేంత రిజర్వేషన్ ఎంత? రేపు రేవంత్ రెడ్డి మా కాళ్ళ బేరానికి వచ్చి రిజర్వేషన్ అడుగుతుండే చూడు. కొడంగల్లో డిపాజిట్ పోగొట్టకుంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కొడంగల్లో రేపు అసెంబ్లీ సీట్లలో రేవంత్ రెడ్డికి డిపాజిట్ రాకుండా చేస్తాం. జిహెచ్ఎంసీ డీలిమిటేషన్లో కూడా ప్రణాళికాబద్ధంగా జరగట్లేదు. కేవలం ఒక పార్టీకి అనుకూలంగానే జరుగుతుంది. ఎక్కడో కూర్చొని ఎవరో ప్లాన్ చేస్తే ఇప్పుడు ఇక్కడున్న ప్రభుత్వం అధికారులు కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఖచ్చితంగా కదా, మీరు ఇంత పెద్ద ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక పాలసీ డాక్యుమెంట్ చేసి ప్రజాక్షేత్రంలో బట్టి 57 గ్రామాలు విలీనమవుతున్నాయి, 27 మున్సిపాలిటీలు విలీనమవుతున్నాయి. వాళ్ళ ఏదో అభిప్రాయం తీసుకొని ఏ జోన్లు కావాలి, ఏం కావాలనేది మొత్తం తీసుకొని చేయాలి కదా. ఈరోజు మా యొక్క తుర్కయంజాల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సొంత ఊరుకు 60,000 ఓట్లు, ఇంకో డివిజన్కు 20,000 ఓట్లు ఎట్లా ఉంటాయండి?
అదే పెద్దంబర్పేట మున్సిపాలిటీలో 60,000 ఓట్లు ఒక డివిజన్కు, 20,000 ఓట్లు 18,000 ఓట్లు ఒక డివిజన్కు ఎట్లా ఉంటుందండి? అసలు వీళ్ళకి ఏమైనా సిగ్గు లజ్జ ఉందా? వీళ్ళేమన్నా శాశ్వతమా? అందుకొరకు అందరూ పందికొక్కుల్లాగా దోచుకోవటం తప్పితే ప్రజాపాలన గాలికి వదిలేశారు. వచ్చేది బీజేపీ, పాలించేది బీజేపీ, దీన్ని రీఆపరేషన్ చేసి సరి చేసేది కూడా బీజేపీ. ఎమ్మెల్యేల ఫిరాయింపు దాంట్లో కూడా వాళ్ళ దగ్గర ఎట్లాంటి ఆధారాలు లేవు, వాళ్ళు పార్టీ మారిందని చెప్పేసి కూడా ఒక స్పీకర్ స్థానంలో అంటే ట్రిబ్యునల్ స్థానంలో ఉన్న స్పీకర్ కూడా చెప్పాడు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? తెలంగాణలో 3 సామెత ఉంది, చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు నాకు. 3 సామెత, రంకు నేర్చిన వాళ్ళు బొంకు నేరవరు అని. కరెక్టే కదా? ఇంత ఓపెన్గా రంకు నేర్చిన వాళ్ళు బొంగటం పెద్ద కష్టమా? ఇంకంతకంటే నేను ఎక్కువగా ఏం చెప్పదు. అంటే ఇప్పుడు ఏ పార్టీకి చెందిన వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఇటు కాంగ్రెస్కా అటు బీఆర్ఎస్ చెందిన వాళ్ళ ఏంటి అసలు? అసలు స్పీకర్ కూడా కరెక్ట్గా క్లారిటీ ఇవ్వలేదు. వాళ్ళు థర్డ్ జెండరు అంతకంటే ఎక్కువ చెప్పడం కూడా అనవసరం. వాళ్ళని చూస్తే నాకు పిటి అనిపిస్తుంది. అరే, ఒక ఆయన 40 ఏళ్ళు రాజకీయం చేసిండు, మంత్రి పదవి చేసిండు, కేసీఆర్ ప్రభుత్వంలో అత్యున్నతమైనది ఏమొచ్చింది? ఈరోజు బీజేపీ జెండా చూడండి. మా మండల పార్టీ అధ్యక్షుడు పుట్టినప్పటి నుంచి కాషాయం వేసుకున్నాడు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఉన్నదా? మారలే కదా. వాళ్ళకేం చావొచ్చింది ఏమంటే పోయి కండువా మార్చుకోవటానికి? ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి కాషాయ కండ వేసుకొని తిరుగుతున్నారు. అంటే ఎందుకంటే వాళ్ళ ఉండాలి కదా, వాళ్ళకున్న స్వప్రయోజనాల కోసం లాభాలు ఏమున్నది? అంతే కదా. రేపు వీళ్ళు ఒక్కడు కూడా గెలవాడు చూడు. ఇప్పుడు మీరు రైతులతో జరిగిన మీటింగ్లో కూడా ఒక రాజకీయ నాయకునికి 25,000 కోట్ల ల్యాండ్ కూడా ఇచ్చారని చెప్పి ఒక ఆరోపణ చేశారు. ఏంటి అసలు ఇష్యూ ఏంటి? మీకు చెప్తా, దాని మీద కూడా మీటింగ్ పెడతా. ఒక రాజకీయ నాయకుడు ప్లస్ పారిశ్రామికవేత్తకు 2,500 కోట్ల ల్యాండు, ఈరోజు డెవలప్మెంట్కి ఇస్తే 5,000 కోట్ల ల్యాండు, ఆయన ఒక హాస్పిటల్ పెట్టుకోవటానికి కొండాపూర్లో ఎకరం 150 కోట్లు ఉన్న ల్యాండ్ ఉంది. సంవత్సరానికి 75 లక్షల రెంట్కు ఇచ్చిండు. సంవత్సరానికి 75 లక్షలు. అదే మా ప్రభుత్వం ఇస్తే 666 పోయే వాళ్లకు అక్కడ అపార్ట్మెంట్లు ఒక్కొక్కరికి 3 కోట్ల అపార్ట్మెంట్ కట్టించే వెసులుబాటు కల్పిస్తాం. ఇంత దారుణమా అండి? గత ప్రభుత్వం ఇచ్చింది, ఈ వచ్చిన ప్రభుత్వం గతంలో గగ్గోలు పెట్టిండు రేవంత్ రెడ్డి, మళ్ళా ముగ్గురు కలిసేసి పంచుకున్నారు. 5,000 కోట్ల ల్యాండ్ది ఎవడబ్బసం అండి? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది. మళ్ళీ జివో రీఇష్యూ చేసి కోర్టు కొట్టేసినా కూడా 5,000 కోట్ల ల్యాండ్కు సంవత్సరానికి 75 లక్షలు. ఈరోజు ఓఆర్ఆర్ పోయినసారి అయినా అమ్మిండు పోయిన ప్రభుత్వం. ప్రస్తుత ముఖ్యమంత్రి గగ్గోలు పెట్టిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చిండు కదా, దాని మీద విజిలెన్స్ వేయాలి కదా. ఈరోజు 7,000 కోట్లకు అమ్మితే 6,000 ఎకరాల ల్యాండ్ దానికి రైతులు ఇచ్చారు. నెలకు 200 కోట్లు సంపాదిస్తున్నారు. సంవత్సరానికి 1,500 కోట్లు. ఇచ్చిన 7,000 కోట్లు 5 సంవత్సరాలు తీరిపోతుంది. 1,00,000 కోట్లు సంపాదిస్తున్నారు. అందులో ముగ్గురు మిలాఖాత్ అయ్యారు. మధ్యలో ఫూల్స్ అయింది ఎవరు? రైతులు. దీనిపైన బీజేపీ ఏమన్నా ప్రజాక్షేత్రంలో పోరాటం చేసుకుంటాం. మా అధ్యక్షుడిని చెప్తాను, ఖచ్చితంగా పార్టీ పరంగా కానీ పర్సనల్ పరంగా కానీ రైతుల పక్షాన కానీ ఖచ్చితంగా నిలదీస్తాం. అదే మాకు పవర్ ఉంటే, ఉంటే మా లాంటి వాళ్ళకు ఖచ్చితంగా డబ్బు దాని మీద వచ్చే 1,00,000 కోట్ల ఆదాయం భూములు ఇచ్చిన రైతులకు మనిషికి ఒక షేర్ ఇచ్చి నెలకు కనీసం ఒక 5,000 వచ్చేటట్టు చేసేవాడిని. ఎంత దారుణం అండి! బ్లడ్ బాయిల్ అవుతుంది. ఇదే త్రిబులార్లో జరగబోతుంది, ఇదే ఇంటి పాలసీ జరగబోతుంది, ఇదే ఫ్యూచర్ ఫార్మా సిటీలో జరగబోతుంది, ఇది ఫార్మా సిటీలో జరగబోతుంది. రైతుల భూములు ఈ రాబందులు కొల్లగొట్టుకోబోతున్నారు. ఎంత దారుణం! అల్టిమేట్గా రైతులే నష్టపోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఎవరైతే వాళ్ళకి లాభాలు జరుగుతున్నాయి. ఈ యొక్క ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయిపోయింది.
వ్యాపార సంఘ దేవుడెరుగు. ఈ యొక్క ప్రభుత్వమే అతిపెద్ద రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అవతారం ఎత్తింది. థ్యాంక్ యూ. అయితే ప్రభుత్వం ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ కానీ త్రిపులార్లో కానీ కేవలం రైతుల భూములే తీసుకుంటున్నారు, రైతులకు అన్యాయం చేస్తున్నారు. అట్లాగే ఒక రాజకీయ నాయకునికి, ఒక పారిశ్రామికవేత్తకు 2,500 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చే విధంగా కూడా ఇప్పుడు ప్రభుత్వం లబ్ధి చేకూర్చే విధంగా ఇప్పుడు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అంటున్నారు. అట్లాగే రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందని, ఇప్పుడే ఎవరైతే సర్పంచ్గా గెలిచారో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో గ్రామాలకు మంచి పనులు చేయాలని చెప్పేసి కూడా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అట్లాగే ఎక్స్ ఎంపీ బుర్ర నర్సయ్య గారు కోరుతున్నారు. కెమెరామెన్ రూపాలతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.